దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వాక్యానుసారంగా మన జీవితం ఉందా లేదని చెప్పేసి మనం ఒకసారి ఆ వాక్యమైన అర్థంలో చూసుకుని, ఆ వాక్యమైన అర్థంలో చూసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలన్నమాట, దిద్దుకోవాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం ముఖానికి పౌడర్ లేకపోతే క్రీమ్లో ఎలా పడితే అలా రాసేసుకుని వెళ్ళాం కదా, అద్దంలో చూసుకుంటాం. ఒకసారి రాసుకున్నప్పటికీ కూడా ఒకసారి చూసుకుని ఎక్కడెక్కడ తెల్లగా ఉన్నాయి, ఎక్కడెక్కడ మచ్చమచ్చలుగా ఉందో అవన్నీ సరి చేసుకుని వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ ముఖము ఎలాగైతే అద్దంలో చూసుకున్నప్పుడు సరిగ్గా ఉందా లేదని చెప్పేసి దాన్ని సరి చేసుకుని ఎట్లాగైతే వెళ్తున్నావో, మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని మనం విన్నప్పుడు మనం సరి చేసుకునే మనస్సు మనకి రావాలి. అది దేవునికి సంతోషం. మీరు ఆది కాండంలో 3వ అధ్యాయం కరెక్ట్గా అర్థం చేసుకుంటే దేవుని యొక్క మనసు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ కూర్చున్నాము, మనం ఏం చేస్తున్నామో దేవునికి తెలుసా లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసు. పైకి మాట్లాడకపోయినా మన హృదయంలో ఏమి అనుకుంటున్నామో దేవునికి తెలుసు. ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలియదు ఏం లేదు, దేవునికి మరుగైంది ఏది లేదు, దేవునికి వినపడింది లేదు, కనపడింది లేదు, అన్నీ కూడా తెలుసు ఆయనకి. అయితే అయినప్పటికీ కూడా దేవుడు వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు అనుకో, దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? మనం చేసిన తప్పుని మనము ఒప్పుకుంటామో లేదని చెప్పేసి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏదేని తోటలో రోజువారీగానే దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు పాపం చేసి ఎక్కడ దాక్కున్నారో, చెట్టు చెట్టును దాక్కున్నావు. నువ్వెక్కడ అంటే ఆయన తన భార్య మీద తప్పు తోస్తా ఉన్నాడు, కానీ తను తప్పు చేశాను అని చెప్పేసి ఒప్పుకున్నాడా? కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మనల్ని ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళినప్పుడు, మనం వాళ్ళు బయటికి నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు మనం రకరకాల కార్యాలు చేసి ఇల్లంతా గందరగోళం చేసాం అనుకో, ఏంటిది అని అడిగినప్పుడు ఏంటిది అని వాళ్ళు ప్రశ్న వేశారంటే వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో తెలియక కాదు, తెలిసి అడిగారు. దాని అర్థం ఏంటంటే ఎవడు చేశాడు, ఎందుకు చేశారు, ఎలా జరిగిందని వాళ్ళ తప్పిదమ్మ ఒప్పుకుంటారని చెప్పేసి అడిగారు. అక్కడ వాళ్ళు ఒప్పుకోలే, ఒకరి మీద ఒకరు ఏం చేసుకుంటూ ఉన్నారన్నమాట, కంప్లైంట్ చేసుకుంటా ఉన్నారు. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటా ఉన్నారు. ఇక ఉదయకాల సమయంలో దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తుంది ఏంటంటే కంప్లైంట్స్ కాదు, ఏంటనమాట, మన పాపాన్ని మనము ఒప్పుకొని దిద్దుకునే మనస్సు మన యొద్ద నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనలను ఇంకా ఆశీర్వదించడానికి మార్గాన్ని మనము సరళం చేసుకున్నట్లు అవుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే హెస్కేల్ గ్రంథంలో 18వ అధ్యాయం 23వ వచనంలో చెప్తాడు ఒక మాట. ఆ మాట, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమేనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దుష్టుడైనటువంటి వ్యక్తి చనిపోవట ఆయనకి సంతోషాన్ని ఇచ్చేది కాదు. ఆ దుష్టుడైనటువంటి వ్యక్తి ఆ దుష్టత్వంలో నుంచి దేవుని యొక్క మార్గంలోనికి వచ్చిటంట దేవునికి సంతోషాన్ని ఇస్తుంది. ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా తన యొక్క ప్రవర్తన సరి చేసుకోవాలని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మనము దేవుని సన్నిధానానికి వచ్చి కూడా మన ప్రవర్తన సరి చేసుకోకుండా వెళ్ళిపోతే అన్యజనులకి మనకి ఏమాత్రము కూడా తేడా అనేది కనిపించదు అన్నమాట. మనకిని వాళ్ళకి తేడా ఏంటంటే, మనము దేవుడు మనకి ఏదైతే ఉపదేశిస్తున్నాడో దాని ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు తేడా తెలుస్తుంది. జీవించినంత కాలము
మనకిని వారికిని ఏమాత్రం కూడా తేడా లేకుండా ఉంటాం. దేవునికి సంతోషము కలుగజేసేది ఏంటంటే మన ప్రవర్తనను మనము ఏం చేసుకోవాలన్నమాట, దిద్దుకోవాలి. ఎలా దిద్దుకోవాలంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దిద్దుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దిద్దుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకి ఏదైతే ఆయన స్వరం ద్వారా మనతో మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారం మన యొక్క ప్రవర్తన దిద్దుకుంటున్నప్పుడు అది దేవునికి ఇష్టం. దిద్దుకోకుండా, మనం సరి చేసుకోకుండా, మన ప్రవర్తన మన ఆలోచన విధానం మార్చుకోకుండా మనం అలా నాశనమైపోతే దానిని బట్టి దేవుడు దుఃఖిస్తాడు కానీ తప్ప సంతోషించే వాడు కాదు. దేవుడు సంతోషించేది ఏంటంటే మనము మన ప్రవర్తనను దిద్దుకొనుట. హల్లెలూయా. అదే హెస్కేల్ గ్రంథంలో 33:11 చెప్తాడు, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలు వారలారా మనసు త్రిప్పుకొనండి, మీ దుర్మార్గం నుండి మరలి మనసు త్రిప్పుకొనండి, మీరెందుకు మరణము నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు సమస్తమైన మానవాళి పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాంటి మంచి ఆలోచన అంటే తన యొక్క ఏకైక కుమారుని ఎందుకు పంపించాడంటే ఏ మానవుడు కూడా ఆ పాపంలో నశించిపోకుండా ఉండటానికే దేవుడు తన యొక్క ఏకైక కుమారుని పంపించాడు. ఆ ఏకైక కుమారుని పంపించి సకల జనులకు సువార్త అందించడానికి ఆ దేవుని కుమారుని, ఆ దేవుని కుమారుడి యొక్క మాటలైనటువంటి అనేకులను మరి శిష్యులుగా చేసుకుని దేవుడు ఈ రోజు వరకు కూడా సువార్త ప్రకటించడానికి గల కారణం ఏంటంటే ఎవ్వరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. హాలలు ఈ రోజు వరకు కూడా సంఘాల్లో సేవకులు బోధిస్తూ ఉన్నారంటే, ఇంకా సంఘాలు ఉన్నాయంటే కుటుంబాలు ఫెయిల్ అయినాయి కనుక. నీ కుటుంబానికి నువ్వు సువార్త చెప్పుకోగలగాలి. అలాంటి రోజు రావాలి. ప్రతి కుటుంబానికి మరి ఒక వ్యక్తి యాజకుడిగా ఉండాలి. దేవుడు ఆశిస్తున్నది. మీరు రాజు లేని యాజక సమూహం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాడు. మరి ఎంతమంది యాజకురాండు ఉన్నారు, ఎంతమంది యాజకులుగా ఉన్నారు. నీ కుటుంబానికి నువ్వు బోధించుకుంటున్నావు, నీ కుటుంబంలో ఉన్న వారు రక్షణ పొందుకోవడానికి ప్రతిరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా, వారి కొరకు వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావా, ఎలా చెప్తే వాళ్ళని కన్విన్స్ చేయగలవో అని ఆలోచన చేస్తున్నావా అంటే ఈరోజు చాలామంది బిజినెస్ పరంగా కన్విన్స్ చేయడానికి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏదైనా నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నావు అనుకో, ఆ బిజినెస్లో చాలామందిని చేర్చడానికి డబ్బులు వస్తాయి కనుక చేర్చడానికి ఎన్నో రకాల ఆలోచనతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఈ లోకపరంగా డబ్బు సంపాదించడానికి మనసుని కన్విన్స్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే మనిషి యొక్క ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి మనం ఎంతమందిని కన్విన్స్ చేయగలుగుతున్నాం, ఎంతమందిని దేవుని వైపు త్రిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజున మన కుటుంబంలో ఉన్న వారిని మనము రక్షణలోనికి నడిపించకపోతే దేని యొక్క వాక్యాన్ని విని కూడా మనము దాన్ని పాటించినటువంటి వారుగా ఉంటాం. మరి ఒక వ్యభిచారి దేవుని యొక్క మాటలు విని ఆ పట్టణం అంతా కూడా దేవుని యొద్దకు వచ్చినట్లుగా ఏం చేసిందనమాట, సువార్త ప్రకటించింది. దేవుని యొక్క మాటలు విని ఓ పట్టణాన్ని కదిలించడానికి ఆమె ఎంత ప్రయాసపడి ఉండదో ఒకసారి ఆలోచించాను. ఈరోజు మన కుటుంబంలో చాలామంది రక్షణ పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఇంకను వారి యొక్క మార్గాన్ని విడిచిపెట్టుకోకుండా వారు నడుస్తున్నటువంటి మార్గమే కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారిని కన్విన్స్ చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు త్రిప్పడానికి బైబిల్లో ఎలాంటి వాక్యాలను నువ్వు తీసుకుని వెళ్ళి వాళ్ళ విశ్వాసం పెరిగేటట్లుగా మరి ప్రకటించడానికి సిద్ధపడుతున్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలు కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉందన్నమాట, మీపైన ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన కుటుంబాన్ని దేవుని వైపు త్రిప్పుకోవడానికి మనం ప్రయాసపడాలి. దేవుని యొక్క కృప వల్ల మా కుటుంబంలో అందరూ కూడా ఈ రోజున ప్రభువుని తెలుసుకున్నవారు. ఇంకా మా మావయ్యల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు ఇంకా వారు కూడా ప్రభువులోనికి రావాలి.
ఒకప్పుడు వచ్చినటువంటి వాళ్ళే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళారు. అయితే మరలా వాళ్ళని ప్రభువులని తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదంటే నాదే. ప్రతి కుటుంబానికి ఎవరైతే ప్రభుని తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా యాజకుడిగా పనిచేయాలి. వారందరికీ కూడా రక్షణ మార్గాన్ని చూపించేవారుగా మనము ఉన్నప్పుడు మన ద్వారా మరి కుటుంబం ఉన్నటువంటి వారందరూ కూడా మార్పు చెందారు. ఒక పాపి విషయమై ఒక పాపి మారు మనసు పొందినప్పుడంట పరలోకంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఒక పాపి తన పాపిష్టి మార్గాన్ని విడిచిపెట్టి ప్రభులోనికి వచ్చినప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది అనమాట? సంతోషం, ఒక విందు జరుగుతుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క హృదయాన్ని మనము అర్థం చేసుకోకుండా ఈ రోజున పాపిష్టి పనులు చేస్తూ పాపంలోనే మునిగి తేలుతూ ఉంటే దాన్ని బట్టి మన కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన కలుగు చేసినటువంటి దేవుడు సంతోషించాలంటే మన పాపములో నుంచి మనం బయటకు వచ్చి పరిశుద్ధత కలిగి ఆ పరిశుద్ధిని వల్ల మనం జీవిస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెష్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఒక దుష్టుడు తన దుష్టత్వంలో ఉండి చనిపోవటం నాకు ఇష్టం కాదు, కానీ అదే దుష్టుడు తన యొక్క దుష్ట ప్రవర్తనను మార్చుకుని తన యొక్క మార్గాన్ని దిద్దుకున్నప్పుడు నేను సంతోషిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి సంతోషం ఎక్కడంటే మనం ఏ విషయాల్లో పడిపోయామో, ఏ విషయంలో జారిపోయామో, ఏ విషయంలో దేవునికి ద్రోహం చేస్తున్నామో, ఏ విషయంలో ఇంకనూ దేవునికి దుఃఖం కలుగజేసినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామో ఆ విషయాలన్నింటిలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. వింటున్నా కూడా మనం పట్టినట్టుగా వెళ్ళిపోతే మనం చూసి దేవుడు దుఃఖపడతాడు, కానీ ఎక్కడ కూడా సంతోషించే ప్రసక్తి ఉండదు. దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తుంది ఏంటంటే, ఆయన గద్దింపు విని మనము తిరిగి మన ఆత్మను మనము ఏం చేసుకోవాలన్నమాట? సరి చేసుకోవాలి. సామెతల్లో 1వ అధ్యాయంలో 23వ వచనం చదువుదాం ఒకసారి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను, నా ఉపదేశమును మీకు తెలిపేదను. హల్లెలూయా. నా గద్దింపు విని ఏమంటున్నాడు ఆయన? తిరగమని చెప్తున్నాడు. మన బిడ్డల్ని మామూలుగా చెప్తాము ఏదైనా విషయంలో, వాళ్ళు వినలేదనుకో గద్దిస్తాము. ఆ గద్దించినప్పుడు మనం ఆశిస్తుంది ఏంటంటే వాళ్ళు తిరగాలి. ఆ గద్దింపుకు తిరిగి ఎప్పుడైతే మనం చెప్పింది ఆలకించి చేస్తున్నారనుకో దాన్ని బట్టి మనం సంతోషిస్తాం. మన ఆలోచన యావత్తు కూడా వారికి తెలియపరుస్తాం. గద్దించినా కూడా తిరగట్లేదు అనుకో నీ కర్మని చెప్పేసి మనం ఏం చేస్తామన్నమాట? వదిలేస్తాం. సామెతల్లో ఆ మాట కూడా అంటాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడంట హఠాత్తుగా ఏమవుతాడంట? మరణిస్తాడంట. ఎన్నిసార్లు గద్దించిన వాడు అలాగే చేస్తే ఏమవుతుంది అనమాట? ఒక రోజున ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడనమాట. మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవునికి సంతోషాన్ని కలుగజేసేది నేను చేస్తున్నానా? దేవుడికి సంతోషాన్ని ఇచ్చే విధంగా నేను మాట్లాడుతున్నానా? దేవునికి సంతోషాన్ని ఇచ్చే విధంగా నా ప్రవర్తన ఉంటుందా అని చెప్పి మనం ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి తండ్రి అయిన దేవుడు సంతోషించే విధంగా ఉంది. అపోస్తలులను చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది. మరి మనల్ని చూసినప్పుడు మరి త్రియేక దేవుడైనటువంటి ఆయనకు నిజంగా సంతోషం కలగాలి. నిజంగా సంతోషం ఎప్పుడు వస్తుందంటే మన ప్రవర్తనను మనము దిద్దుకుంటున్నప్పుడు. హల్లెలూయా. విలాప వాక్యాల్లో ఒక మాట అంటాడు, 3వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం ఒకసారి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడం. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడు మరి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో మనము మరి అర్థం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు ఏమనంటే,
నా హృదయపూర్వకముగా ఎవ్వరికి కూడా ఏం కలుగు చేయను అంటున్నాడో, బాధకు విచారమనైనా ఏది కూడా నేను కలుగు చేయను అంటున్నాడు. ఈరోజు దేనిక వాక్యాన్ని వింటున్నప్పుడు నా జీవితంలో అన్ని దుఃఖమే ఉంది, అంతా కూడా మరి వేదనలో ఉన్నాయి, ఎటు చూసినా కూడా దిక్కుతోచని పరిస్థితుల మధ్య నేనున్నాను, దేవుడు నాకేం చేశాడు అని చెప్పి మనం ప్రశ్నించడానికి ముందు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మన ప్రవర్తన ఉంటుందా లేదని చెప్పేసి మనం ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు జవాబు ఖచ్చితంగా దేవుని ఎదురు నుంచి వస్తుంది. ఈరోజు నా దేవునికి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మన తప్పులను మనము దిద్దుకుంటున్నప్పుడు దేవునికి సంతోషం కలుగుతాయి. మన మార్గాన్ని మనం అది సరి చేసుకుంటున్నప్పుడు దేవునికి సంతోషం కలుగుతాయి. దేవుని సంతోషపెట్టగలిగే కుమారులుగా మనం ఉండాలి, కానీ ఆయన దుఃఖ పెట్టే వారముగా మనము ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో చోట అంటారన్నమాట, మనమంట చాలాసార్లు ఆయనంట బాహాటముగా సిలువేశామంట. ఎలాగా? బాహాటముగా సిలువేశాం. ఎలా సిలువేశామంటే ఆయన మాట మనము ఆలకించుకోకుండా, మన మార్గాన్ని సరి చేసుకోకుండా, ఆయన దుఃఖ పెడుతూ బాహాటంగా సిలువేశామని చెప్పేసి దేనిక వాక్యం సెలవుస్తుంది. అంటే మనం సరి చేసుకోనంత కాలము, ఆయన నామానికి అవమానకరంగా జీవించినంత కాలము మనం ఏం చేస్తున్నట్లు లెక్క అంటే, ఆయన్ని ఎగైన్ అండ్ ఎగైన్ మనము సిలువ వేస్తున్నట్లు లెక్క అనమాట. ఆయన గాయాలను రేపుచున్నట్లు లెక్క, ఆయన మనసు నొచ్చుకునేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నట్లు లెక్క. మనము మనసు మార్చుకోకుండా ముందుకు వెళ్ళేవారముగా కాదు, కానీ మనసు మార్చుకొని ఆ మాట ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో ఆయనను వెంబడించే వారం గల్లా. ఒకరోజు నాకు ధనవంతుడు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు అని అడుగుతున్నాడు, ఏమనంటే, నీ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? నేనేం చేయాలంటే, అప్పుడు ధర్మశాస్త్రం ఉన్నటువంటి మాటలన్నింటినీ దేవుడు చెప్తున్నాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, పొరుగువాడిని దీని కూడా నువ్వు ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించము. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఆ ధనవంతుడు ఏం చెప్పాడంటే, ఇవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను అన్నాడా లేదా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అతడు చాలా ధనవంతుడు గనక నీ ధనాన్నంతటిని కూడా అమ్మి బీదలకి ఇచ్చి నన్ను వెంబడించాను. నీకు ఒక్కటే కొదువుగా ఉంది, నువ్వు ధనాన్ని నమ్ముకున్నావు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉండేది కాదు. ఏదో ఒక రోజున దాన్ని మనమని విడిచిపెట్టాలి, లేదంటే మనల్ని విడిచిపెట్టి అదన్నీ వెళ్ళిపోతుంది. ఈ రెండిట్లో ఖచ్చితంగా రెండు జరిగేవే, అవునా కదా? ఒకటి ధనమైనా మన నుంచి వెళ్ళిపోద్ది, లేదంటే ఆ ధనాన్ని విడిచిపెట్టి మనమని వెళ్ళిపోవాలి. ఈ రెండు జరుగుతాయి, ఈ రెండు జరుగుతాయి, ఈ రెండు జరుగుతాయి. ఈ రెండింటిని నమ్ముకున్నావు. ఈ రెండింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, నేను ప్రాముఖ్యమైన వాడిని, నువ్వు నన్ను వచ్చి వెంబడించు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, ఇది నీకు శాశ్వతమైనది అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యవనస్తుడితో అంటే, ఆ యవనస్తుడు మనసు నొచ్చుకుని వెళ్ళిపోయాడు, దిద్దుకోలేదు. అప్పుడు అంటున్నాడు ఏమనంటే, ఒంటె సూది బెజ్జములో నుంచి దూరిపోవట సులభము, ధనవంతులైనటువంటి వారు, ధనాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు పరలోక రాజ్యం చేరుట చాలా కష్టం. ధనవంతులైన అందరూ కాదు, ధనాన్ని నమ్ముకున్న వారందరూ. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ధనవంతుడైనటువంటి వ్యక్తి ఉన్నాడు, అబ్రహాము. చాలా ధనవంతుడు, 2-3 వేల మంది వర్కర్స్ ఉన్నారు ఆయనకి. అంత ధనవంతుడు ఎక్కడున్నాడంటే పరలోక రాజ్యంలో ఉన్నాడు. దాని సాక్ష్యం ఎవరు ఇస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నాడు. ఆ యొక్క అబ్రహాము ఒడిలో బీద లాజరు అయినటువంటి ఆ వ్యక్తి సేద తీరుతూ ఉన్నాడు. ఇంకొక సందర్భంలో ఏమంటాడంటే, నేను అబ్రహాము కంటే ముందుగా పుట్టానని చెప్తాడు. అబ్రహాము గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో మాట్లాడుతాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధనము మనము నమ్ముకోవడం కాదు,
ఆ ధనాన్ని మనకి ఇవ్వగలిగిన దేవుని నమ్ముకుంటే గనక పరలోక రాజ్యం ఉంటాం. ఆ యవనస్తుడికి ఆ మాట చెప్పినప్పుడు మనసు నొచ్చుకుని దేవుని వైపు వెళ్ళకోకుండా లోకాన్ని, లోకస్తులను నమ్ముకుని లోకం వైపే వెళ్ళిపోయాడు. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామంది దేవుని యొక్క వాక్యం వింటున్నప్పటికీ కూడా లోకాన్ని ఎక్కువగా నమ్ముకునేవారుగా ఉండిపోతున్నవేమో. ఆ పరిస్థితిలో నుంచి మనం బయటికి రావాలి. మనం బయటకు వచ్చినప్పుడు నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలము. లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఏం కలుగుతుందంట? సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను. హల్లెలూయా. ఒక స్త్రీకి 10 వెండి కాయిన్లు ఉన్నాయంట. ఆ వెండి కాయిన్లో ఒక కాయిన్ పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నప్పుడు దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ కాయిన్ని ఎలాగోలాగా సంపాదించుకుంది. అది దొరికినప్పుడు తన చెలికత్తెల్ని పిలిచి ఏం చెప్పిందనమాట, నీ పోగొట్టుకున్నది దొరికింది అని చెప్పి తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఆ సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు కూడా సంతోషించారు. పోగొట్టుకున్నది దొరికితే ఎంత సంతోషమో, ఈ లోకంలో నన్ను ఎరుగుకోకుండా నన్ను విసర్జించి పాపంలో జీవిస్తున్నటువంటి మనుషులు మరలా నన్ను తెలుసుకుని నా యొద్దకు వస్తే పరలోకంలో గొప్ప విందు కలుగుతుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంత ఇదిగా కోరుకుంటున్నాడు అనేది ఆలోచన చేస్తే, ఆది కాండంలో అవ్వని ఆదాముని కూడా దేవుడు విడిచిపెట్టుకోవాలనుకోలే. ఆ రోజున వాళ్ళిద్దరు కనుక చేసిన తప్పు ఆ రోజునే దేవుని క్షమించమని అడుగుంటే పరిస్థితి వేరేలా ఉండేది. దేవుడు శపించేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేశారు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ ప్రవర్తన దిద్దుకోమని చెప్తున్నప్పుడు నేను ఏ విషయంలో దిద్దుకోవాలి, నేను అంత బాగున్నానని చెప్పేసి ఎవరికి తెలియదని చెప్పేసి మన రహస్యమైన పాపాన్ని అలాగే పెట్టుకొని వెళ్ళిపోయామనుకో, ఒక రోజున దేవుడు శిక్షించే ఆ గడియ వస్తుంది అనమాట. ఆ గడియ వచ్చినప్పుడు మరొక్కసారి నిన్ను ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో కూడా రకరకాల కారణాలు చెప్పి ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తే అన్నాడు, అవ్వ ఆదాముని ఎలాగైతే దేవుడు శిక్షించాడో అలాగే ఈ రోజున వాక్యం చెప్తున్న నేను కావచ్చు, వాక్యం వింటున్న మీరు కావచ్చు, ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షకు పాత్రం. అది దేవుడు ఆశిస్తుంది అది కాదు. ఆయన శిక్షకు మనము పాత్రలు కాకోకుండానే ముందుగానే చేసిన తప్పిదాన్ని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుకుంటారంట? కనికరాన్ని పొందుకుంటాం. ఆ రోజున కనికరానికి దూరం అయిపోయారు వాళ్ళు. కానీ వారి పాపాన్ని పరిహరించి దేవుడు అక్కడితో వారి పాపాన్ని కడిగేసి వాళ్ళు బయటికి గెంటేశారు. అక్కడితో వారి పాపం పరిహరింపబడింది. మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే వాళ్ళ పాపాన్ని అక్కడే కడిగాడు ఆయన. ఏదేని తోటలో ఒక గొర్రె పిల్లని ఆయన వధించి ఆ చర్మపు చొక్కాలను వీళ్ళకి ఏం చేయనమాట, వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజునే వారి పాపాల నిమిత్తము పడ్డం అనేది జరిగింది. అందుకే ప్రాణుల గ్రంథంలో చెప్తాడనమాట, భూమి యొక్క పునాదులు వేయబడిన నాటి నుంచి కూడా గొర్రె పిల్ల అయిన నీవు వధింపబడుతున్నావు మా కొరకు అని చెప్తాడు అక్కడ. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయరు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అక్కడ? జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క. హల్లెలూయా. ఆ రోజునే దేవుడు వారి పాపాన్ని అక్కడితో పరిహరించి వీళ్ళు ఏదేని తోటలో ఉండటానికి యోగ్యులు కాదని చెప్పేసి బయటకి గెంటేస్తాడు. శపించి గెంటాడు. ఆ రోజు నుంచి కనుక వాళ్ళు పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే
వారిలోంచి కూడా పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జనాంగం వచ్చి ఇప్పుడు మనం ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత నిజంగా కడగబడ్డాను, ఇక నుంచి నేను పాపం చేయకుండా ఉంటే నాలోంచి ఏమొస్తుంది అనమాట? పరిశుద్ధమైనటువంటి జనాంగం వస్తుంది, ఆశీర్వదింపబడిన జనాంగం వస్తుంది, అభిషేకింపబడిన జనాంగం వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకనూ లోకానుసారంగా ఉంటుంటాం, ఇంకనూ లోకంలో ఉంటాం, ఇంకనూ పాపంలో ఉంటున్నాం. ఆ పాపం వల్ల మనం ఏమవుతున్నామంటే ఇంకనూ ఆ పాప సంబంధమైన జనాంగానికి మనం ఏం చేస్తున్నాం అనమాట? జన్మనిస్తూ ఉంటున్నాం. దేనికి వాక్యం ఏంటంటే మనందరం కూడా ఈ రోజున నా పాపాలు పరిహరింపబడమని మనం పరిశుద్ధంగా జీవిస్తే మనలో నుంచి వాగ్దాన సంబంధమైన బిడ్డలు వస్తారు. అబ్రహాము దగ్గర నుంచి దేవుడు ఆశించింది అదే. అబ్రహాముకి 99 సంవత్సరాల వరకు దేవుడు సంతానం ఎందుకు ఇవ్వాలో తెలుసా? ఒకసారి చెప్పాను నేను, దేవుడు 99 సంవత్సరాల వరకు ముసలుడు అయిపోయేదాకా నువ్వు ఎదురు చూడు అని చెప్పేసి కాదు. 99 సంవత్సరాల వరకు కూడా దేవుడు ఆశించినట్లుగా అబ్రహాము యొక్క ప్రవర్తన లేదు. నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉండు అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు నేను వాగ్దాన సంబంధమైనటువంటి బిడ్డను నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. ఆది కాండంలోనికి వెళ్దాం ఒకసారి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. హల్లెలూయా. ఎన్నో ఏట? 99వ ఏట దేవుడు తనకి ప్రత్యక్షమే చెప్తున్నటువంటి మాట ఏమనంటే, నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడిగా ఉండు. అంతకుముందు నిందారహితుడిగా ఉన్నాడా లేడా అనేది ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఉన్నాడని చెప్తాను నేను. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఆకాశ నక్షత్రాన్ని చూడు, లెక్కించు, వాటికంటే ఎక్కువగా నీ సంతతి ఉంటారని చెప్పాడు. మరి ఈలోపు షారా తొందర పెట్టేసిందని చెప్పి సాగాన్ని పెళ్లి చేసేసుకుని కుమారుని కనేసాడు. మరి నిందే కదా, నిందేసుకున్నాడా లేదా? అంతకుముందు మనం ఆలోచన చేస్తే నింద ఉంది. ఇంకా చెప్పాలంటే కరువు వచ్చిందని చెప్పేసి ఓ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, మరలా అక్కడ తన భార్యను ఒకడో ఎత్తుకొని వెళ్ళిపోయే విధంగా అబద్ధం ఆడినటువంటి వ్యక్తి ఎవరంటే నేనే. ఈమె ఎవరంటే నా సహోదరి, నా భార్య కాదు. సహోదరి అన్నందుకు, ఆమె అందంగా ఉన్నందుకు ఆయన ఎత్తుకుపోయాడు. ఎత్తుకెళ్ళిన తర్వాత దేవుడు తను మొత్తితే అప్పుడు ఆయనకు అర్థమైంది నేను ఏదో తప్పిదం చేశానని. తీరా ఏం జరిగిందని ఆలోచన చేస్తే ఏమే అతని భార్య అని చెప్పి తెలిసినప్పుడు చేసిన తప్పిదాన్ని బట్టి మరి పశ్చాత్తాపడి తన భార్యను తనకు అప్పగించి, ఇలాగ చాలా చాలా తప్పులు మనం క్షుణ్ణంగా చూస్తే కనపడతా ఉంటాయి. అయినప్పటికీ కూడా అబ్రహాములో ఉన్న విశ్వాసం మనలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబ్రహాము విశ్వాసులకు అందరికీ కూడా తండ్రి. తెలిసి తెలియక శరీర రీతిని కొన్ని సందర్భాల్లో దానికి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది శరీర రీతిని కొన్ని సందర్భాల్లో పడిపోవచ్చు. కానీ విశ్వాసము అనేది మనలో స్ట్రాంగ్ ఉండబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలను పడిపోకుండా, జారిపోకుండా, తొలగిపోకుండా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అన్నమాట? పట్టుకుని ఎలాగోలేగా లాక్కెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. లాక్కెళ్తా ఉంటాడనమాట. లాక్కెళ్ళి ఒక రోజుకి మనకు అలవాటు చేస్తాడు. ఏమనంటే ఇంకా మనం ఏ సందర్భంలోనూ కూడా వెనుకకి తిరగకుండా ఉండే విధంగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ చేస్తాడు. చెప్తున్నాను, విశ్వాసం అనేది మనకి పరిపూర్ణంగా దేవుని వైపు ఉన్నప్పుడు మన శరీర బలహీనత బట్టి మనం కొన్ని సందర్భాల్లో పడిపోతున్నా మనల్ని లేపుతూ ఉంటాడు. ఒక ఆయన చూపిస్తున్నాడు మరి విశ్వాస జీవితం అనేది ఎలాగుంటుందంటే, ఓ సేవకుడు చూపిస్తున్నాడు ఒక వీడియోలో. స్టెప్స్ కింద ఉంటాయి అన్నమాట. 2 స్టెప్స్ ఎక్కిన తర్వాత
మరలా పడిపోతాం. పడిపోయి మరలా ఫస్ట్ స్టెప్కి వస్తాం, మరలా 2 స్టెప్లు వేసి 3వ స్టెప్ దగ్గరికి వెళ్తాం, పడిపోతాం. మరలా ఎక్కడికి వస్తామంటే 2వ స్టెప్. అలా పడి లేచి లాస్ట్కి చేరవలసినటువంటి గమ్యానికి చేరతాం. హల్లెలూయా. అబ్రహాం యొక్క జీవితం కూడా చాలా సందర్భాల్లో పడి లేచి లాస్ట్కి దేవుడు అనుకున్న రీతిగా ఆ ఫైనల్ డెస్టినేషన్ అనేది తను చేరగలిగాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సంతోషించేది మన యొద్ద నుంచి ఏంటంటే మనం మనస్సు మార్చుకోవాలి, మనస్సు మారాలి. ఎప్పుడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దానికి తగినట్లుగా మన జీవితం లేనప్పుడు మనము మనస్సు మార్చుకోవాలి. మన మనసు మార్చుకుంటున్నప్పుడల్లా దేవుడు సంతోషిస్తూ ఉంటాడన్నమాట. మన బిడ్డలో మనం చెప్పింది విని ఆ మాటలను బట్టి వారు జీవిస్తున్నప్పుడు మనం ఎంత సంతోషిస్తామో అలాగే దేవుడు కూడా మనల్ని చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. అక్కడే లూకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం చదువు ఒకసారి. తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి ఈయనకి కట్టి ఈయన చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, ఆ క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. ఈ ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. ఎవరి గురించి అంటే తప్పిపోయిన కుమారుడు గురించి. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని మరలా ఎక్కడికి వచ్చాడనమాట, తండ్రి వద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఏదైనా తోటలోంచి మన ఆదిపితరుడైనటువంటి ఆదాము త్రోసివేయబడినప్పటికీ కూడా ఆదాము మరలా తన తప్పిదాన్ని తెలుసుకొని మరలా ఆ పాపం చేయకోకుండా ఉంటే మరలా ఎక్కడికి ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట, ఏదైనా తోటలోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి మనము మన తప్పిదాలను మనం తెలుసుకుని సరి చేసుకుని దిద్దుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. దేవుని యొక్క ఉద్దేశం అది. ఆ తప్పిపోయిన కుమారుడు మనందరికీ కూడా ఒక సాదృశ్యం. ఆ తండ్రి దేవునికి సాదృశ్యం. ఆ తప్పిపోయిన కుమారుడు లోకము శాశ్వతం అనుకున్నాడు, లోకమంతా నాదే అనుకున్నాడు, సంతోషిద్దాం అనుకున్నాడు. కానీ ఆ సంతోషం ఎప్పటి వరకు ఉందంటే తన యొద్ద ఆస్తి ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు. ఆ డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో స్లోగా స్నేహితులు వెళ్ళిపోతా వచ్చారు. ఉన్నదంతా కరిగిపోయిన తర్వాత కనీసం మనోడు పందులు మేపడానికి కూడా పని చేయనటువంటి పరిస్థితికి వెళ్ళాడు. ఒక పూట తిండి కొరకు ప్రయాసపడ్డాడు, ఫలితం లేకుండా పోయింది. అప్పుడు బుద్ధి వచ్చింది, నేను పందులు కాయటం ఏంటి, నేను పందులు తాగి ఆ గెంజి తాగడం ఏంటి, ఆ పొట్టు తినడం ఏంటి, నా తండ్రి వద్దకు వెళ్తే ఇంతకంటే బెటర్ లైఫ్ వస్తుంది కదా అని చెప్పేసి తను ఆశపడి తన తండ్రి వద్దకు వస్తే తండ్రి కూలివాణిగా చేసుకోలేదు, మరలా తన్ని కుమారుడిగానే స్వీకరించాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో ఎవరినైనా కూడా తను కుమారుడిగా కుమార్తెగా స్వీకరించాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. ఒక కూలివాణిగా చూడాలనుకోవట్లే, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడాలని చెప్పేసి అనుకోవట్లే. దేవుడు అందరినీ కూడా ఒకేలా చూడాలనుకుంటున్నాడు, ఒకేలా ప్రేమించాలనుకుంటున్నాడు, ఒకే అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఈ రోజున మనమే ఆ దేవుని యొక్క ప్రేమను తెలుసుకోక ఇంకను లోకము శాశ్వతం అనుకుని లోకంలో ఉన్న వాటి వరకు ప్రయాసపడుతున్నాం. ఇర్మీయా రాస్తున్నటువంటి గ్రంథంలో చెప్తాడు ఏమనంటే 31వ అధ్యాయం 18 నుంచి 20 వచనం చెప్తాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది, అతను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని చెప్తున్నాడు. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకుందని చెప్తున్నాడు. ఈరోజు మనం చేసిన పాపాలను బట్టి దేవుడు వ్యతిరేకంగా ఏదైనా మన గురించి నిర్ణయం తీసుకున్నా,
మనకి విరోధంగా ఏదైనా కార్యం చేయాలన్నా కూడా మన గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అసలు చేద్దామా వద్దా, చేస్తే నా కుమారుడు నా కుమార్తె ఏమైపోతారో అని చెప్పి అలాగ ఆయన ఆలోచించి బట్టి ఈరోజు వరకు కూడా మనము ఈ స్థితిలో ఉన్నాం. నిజంగా మనం చేసిన పాపాలను బట్టి దేవుడు శిక్షిస్తే ఈరోజు మనం ఇక్కడ ఎవరైనా కూర్చునే వాడమా? ఎవరు కూర్చున్నాం? వాక్యానికి విరుద్ధంగా ఎన్నోసార్లు ఎన్నో తప్పిదాలు తెలిసి కూడా చేసినటువంటి వారమే. కానీ దేవుడు మనం శిక్షించాలనుకున్నప్పుడల్లా ఆయన శిక్షించలేకపోతా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. మనం అందరం కూడా ఆయనకి ఎలా ఉన్నామంటే, నిజం చెప్పాలంటే ముద్దు బిడ్డలా ఉన్నాం. మనం పుట్టినది మొదలుకొని ఆయన శంకన పెట్టుకునేవాడంట, ఓదార్చేవాడంట, ముద్దు పెట్టుకునేవాడంట, ముద్దుమూర్చి వరకు అంట. ఎప్పటి వరకు? ముసలాలు అయిపోయిన తర్వాత మన మామలు ముద్దు పెట్టుకోవాలంటే మనకి ముద్దు పెట్టుకుంటామా? మామ తాతలను ముద్దు పెట్టుకుంటామా? ముసలిని ముద్దు పెట్టుకుంటాం మనం? మన సొంత మామనే ముద్దు పెట్టుకోము. దీని శరీరం ముడతలాడిపోయిందే, కొంపు కొడుతుందే అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనల్ని ముద్దుముచ్చి వరకు ముద్దాడి దేవుడు అంటే ఆయన సంకన పెట్టుకుని ఓదార్చేవాడు. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు అని పిలుస్తా అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమార్తె అని పిలుస్తా ఉన్నాడు. మనకు వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన ఆయన చేయాలంటే చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే మనం నశించిపోవటానికి ఇష్టం కాదు. నశించిపోతున్న మనము రక్షింపబడటానికి ఇష్టం. ఆయన వల్ల జీవించుట ఆయనకి ఇష్టము. ఆయన వల్ల యుగాలు ఆయనతో ఉండుట ఆయనకి ఇష్టము. అదే ఆయనకి సంతోషాన్ని ఇచ్చేది. మనం నశించిపోతే దేవునికి అది దుఃఖం అన్నమాట. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, చదవండి మాట, 4 మాటలు చదివేసి ముగించదు. 1 తిమోతి 2:4 చెప్తాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభజ్ఞానము గలవారై ఉండవలనని హెచ్చించుచున్నాడు. హల్లెలూయా. ఏమంట? మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభజ్ఞానము గలవారై ఉండవలనని అది ఇచ్చించుకున్నాడు ఆయన, నిర్ణయించుకున్నాడు ఆయన. ఆయన అలా నిర్ణయించుకున్నాడు కనుకనే ఈ రోజున మనందరం కూడా ఇంకొను పాపం చేస్తూ సజీవులుగా ఉన్నాం, ఇంకొను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ సజీవులుగా ఉన్నాం. మనము పరిపూర్ణముగా మార్పు చెందేంత వరకు కూడా దేవుడు మనకేం చేస్తున్నామంట, ఆయుష్కాలను ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇంకొక ఉపమానం చెప్పాడు ఆయన, అంజూరపు చెట్టు నాటెను ద్రాక్షవనం, పూత లేదే పిందే లేదు. అయితే యజమానుడు వచ్చి ఏమన్నాడు తోటమాలితోటి, ఈ చెట్టు ఇంకా కాసేలా లేదు, ఈ చెట్టు నరికేసే అన్నాడు. నరికేసి అన్నప్పుడు తోటమాలి అయినటువంటి ఆయన ఏమంటున్నాడంటే, ఇంకో సంవత్సరం చూద్దామయ్యా, కొంచెం ఈ సంవత్సరము దీన్ని కేర్ తీసుకుంటాను, నేను జాగ్రత్తలు తీసుకుంటాను. ఈ చెట్టు ఎందుకు ఫలించట్లేదో, ఎందుకు ఫలాలు ఇవ్వట్లేదో నేను కేర్ తీసుకుంటాను. ఇంకా చుట్టూ తవ్వి ఎరువులేసి దానికి కావాల్సిన పోషక పదార్థాలు అందే విధంగా చేసి దాని మీదకి ఏది రాకుండా కాపు కాసి చూస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తా ఉన్నాడన్నమాట, యజమానుడు చెప్పిన మాటను ఈయన ఏం చేస్తున్నాడన్నమాట, కన్విన్స్ చేసి ఆయుష్కాలను ఇస్తున్నాడు. దేనికి? చెట్టుకి. ఆ చెట్టు ఎవరో కాదు, మనము దేవుడు చెప్పినట్లుగా దేవుడు చెప్పినటువంటి సమయంలో ఫలించకపోతే దేవునికి చిరాకు వచ్చి ఆ చెట్టు తీసేయాలనుకుంటాడు. అయితే తోటమాలుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారంటే, తండ్రిని కన్విన్స్ చేసి ఈ సంవత్సరం ఫలించకపోయినా పర్వాలేదు కానీ ఇంకో సంవత్సరం చూద్దాం, 2024 చూద్దాం. 2024 అయిపోయిన తర్వాత యజమానుడు వస్తాడు, వచ్చి మరలా అడుగుతాడు, ఇంకా ఫలించలేదా తీసే అంటాడు. కొంచెం ఎరువులు వేసాను కదా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా ఖచ్చితంగా చేస్తాను, నేను చేస్తాను అని చెప్పేసి ఆయన ఏం చేస్తానమాట, మొర పెడతాం అన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన సింహాసనస్థీనుడై ఉండి మన కొరకు ఏం చేస్తున్నాడంటే నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
అందుకనే ఈ ఉపమానాన్ని సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఆ తోటమాలి నేను, నా తండ్రి వ్యవసాయకుడు, ఆ తోటలో ఉన్నటువంటి వారు మీరు. ఫలించినటువంటి ప్రతి చెట్టును ఆయన నరికేసి అగ్నిలో వేసామంటున్నాడు. కానీ నరికేసి అగ్నిలో వేయడానికి నాకు ఇష్టం లేదు. దానివల్ల నేను సంతోషించేవాడిని కాదు. అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. ఏ చెట్టు అయితే ఫలించట్లేదో ఆ చెట్టుని ఎలాగోలాగా ఫలింపచేసి నా తండ్రి ముందు నేను నిలబడాలి. ఇదిగో ఈ చెట్టు కూడా నేను ఫలింపచేశాను, ఆ చెట్టు కూడా ఫలించింది అని చెప్పి నేను చెప్పగలగాలి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలం మనకి దేవుడు ఇస్తున్నాడంటే ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజున దేవుడు ఆశించినట్లుగా మనం ఫలిస్తామని చెప్పేసి ఆ ఫలాలు మన యొద్ద నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఫలాలు వచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన హల్లెలూయా. 2 పేతురు 3:9 చెప్తాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలసించేవాడు కాడు, కానీ ఎవడు నశింపవల్లని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా మారు మనసు పొందవల్లని అందరి ఎడల ఏం కలిగి ఉన్నాడు అన్నమాట? ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనందరి నుంచి ఆశిస్తుంది మనము చేసినట్లయితే మనము ఖచ్చితంగా మరి రక్షింపబడిన వారమవుతాం. అది మాత్రమే కాదు కానీ దేవునికి సంతోషాన్ని ఇచ్చేది. సామెతలు 8:13 చెప్తాడు, అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన యొక్క అతిక్రమం బట్టి దేవుని సన్నిధిలో మరి ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు తప్పిదం చేశాడు, కానీ ఎప్పటి వరకు కప్పుకున్నాడంటే నాతాను ప్రవక్త వచ్చేంత వరకు కూడా కప్పుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ నాతాను ప్రవక్త ఎప్పుడైతే వచ్చి ఆ దుర్మార్గుడు నీవే అన్నప్పుడు అప్పుడు సింహాసనం మీద దిగాడు. దిగి గోనుపట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేసి ఇంకా మరెన్నటికీ కూడా అలాంటి పాపం చేయను ప్రభు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. అందుకే దేవుడిని యెహోవా కూడా అదే మాట అంటాడు, ఉరియా భార్య అంటే బత్షెబ విషయంలో తప్ప దావీదు ఎక్కడ కూడా ఏ విషయంలో ఇంకా పాపం చేయలేదు. దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడని చెప్పేసి దేనికి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మనకి దేవునికి ఏం కలుగుతారు? మన సంబంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడుతున్నామో దేవునికి ఏమొస్తుంది అన్నమాట? సంతోషం కలుగుతారు. మనందరం కూడా పరిపూర్ణముగా మార్పు చెంది ఆయన ఎదుట నిలబడాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి రాసినటువంటి సువార్త 3:8-10 చదివితే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడని చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడే గొడ్డలు ఎక్కడుందంట? చెట్ల వేరును ఉంచబడింది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేస్తా ఉంటున్నాడు? నరకబడి అగ్నిలో పారవేయట కంటే మనసు మార్చుకుని పరలోక రాజ్యానికి వెళ్ళటం మేలన్నమాట. అందుకోసమే దేవుడు మనకి ఏం చేస్తూ ఉన్నాడు అన్నమాట? తన యొక్క మనస్సు ఏంటో, తన ఆలోచన, తన ఉద్దేశం ఏంటో, తను దేని విషయంలో సంతోషిస్తాడో మనతో చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. మన మనస్సు మార్చుకొని మన యొక్క మార్గాన్ని మార్చుకొని మన క్రియలను దిద్దుకుంటే దేవునికి సంతోషం అన్నమాట. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక మనం కిందటి వారం చదువు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను ఏం చేయమన్నాడు? శుభ్రం చేసుకోండి. మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అని చెప్తాడు. హల్లెలూయా. మనం ఎక్కడికి రావాలన్నమాట? దేవుని యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మన చేతులను శుభ్రం చేసుకోమంటున్నాడు. మన యొక్క మరి మనసు మార్చుకొని మరి
రెండు తలంపులు ఉన్నటువంటి మనందరము కూడా మరి ఒకే తలంపులోనికి రావాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా రాసినటువంటి గ్రంథంలో 55:7 చెప్తాడు, బుద్ధిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన బహుగా ఏం చేస్తాడంట, క్షమిస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్షమించే విధంగా మన ప్రవర్తన ఏం చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రతిరోజు కూడా మనం మార్చుకుంటున్నప్పుడు, మన క్రియలను దిద్దుకుంటున్నప్పుడు, మన మార్గాన్ని సరి చేసుకుంటున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తే మనకు రావాల్సిన బహుమానం మనకు వస్తుంది అనమాట. హల్లెలూయా. రాజుగారిని సంతోష పెడితే ఏమవుతుంది, రాజ్యంలో బాగా అనేస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు రాజుగారిని సంతోషపెట్టింది. విందుకు రమ్మని చెప్పేసి రకరకాల వంటలను చేసి మనోడిని చక్కగా మంచి విందుతో సాటిస్ఫై చేసేసరికి అప్పుడు అంటా ఉన్నాడు, ఏమనంటే, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, నీకేం కావాలో కోరుకో, రాజ్యంలో అర్ధ భాగమైన ఇచ్చేస్తానన్నాడు. ఎస్తేరు కోరుకుందా అర్ధ భాగం కోరుకుని యూదుల్ని ఇజ్రాయేల్ అందరూ కూడా అర్ధ భాగంలో పెట్టుకోలే. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషము రాజుకి కలిగినప్పుడు బహుమానాన్ని ఇచ్చాడు, ఇవ్వాలని ఆశించాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవునికి సంతోషం ఎప్పుడంటే మన మనస్సు మారినప్పుడు, మన మార్గాన్ని మనము దేవుని వైపు త్రిప్పుకున్నప్పుడు, మన క్రియలను మరి దిద్దుకుంటున్నప్పుడు దేవునికి సంతోషము. దేవునికి సంతోషాన్ని కలిగించే విధంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మనకేమిస్తాడనమాట, ఆ దీవెనలను, ఆశీర్వాదాలను మనకిస్తాడు. కనుక దేవునికి సంతోషకరమైనది మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఎవరము కూడా మరి దేవుడు 100% సంతోషించే విధంగా ప్రవర్తించినటువంటి వారముగా కనపడం. నిజం చెప్పాలంటే చాలా వరకు కనపడం. అయితే ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవునికి మరి సంతోషం కలిగే విధంగా ఈ రోజంతా కూడా నేను ప్రవర్తించానా అని చెప్పేసి మనము ఏ రోజుకు ఆ రోజే పరీక్షించుకుంటున్నప్పుడు, పరిశీలించుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు మనం ఫెయిల్ అయిపోయామో, ఎన్నిసార్లు మనం పాస్ అయ్యామో మనకు అర్థమవుతుంది. అది మనం ప్రతిరోజు కూడా చేయాలి. అలా కొన్ని రోజులు చేస్తున్నప్పుడు ఒకనొక దినాన్న మనము ఖచ్చితంగా ఎలా మారుతామంటే క్రీస్తునకు వల్లే మారుతాం. క్రీస్తు కోరుకునేది కూడా అదే. ఆయనలా మనమందరూ కూడా మారాలి. అంతటా అందరూ కూడా మార్పు చెందాలి. ఎలా మార్పు చెందాలంటే క్రీస్తు వలె మార్పు చెందాలి. క్రీస్తులా పరిశుద్ధులుగా అవ్వాలని, క్రీస్తు లాంటి ఆలోచనలు కలిగి ఉండాలని, క్రీస్తులా యుగాలు కూడా జీవించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటా అన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవునికి సంతోషాన్ని ఇచ్చేది ఏంటనమాట, మనం వినిన వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని మార్చుకుంటున్నప్పుడు, మన ఆలోచనలను మార్చుకుంటున్నప్పుడు, మన క్రియలను మార్చుకుంటున్నప్పుడు అదే దేవునికి సంతోషం. అంతేగాని మనము ఈ లోకంలో దేవుని సన్నిధిలో చాలా గొప్పగా వాక్యాన్ని ప్రకటించడము, లేకపోతే మంచి స్వరంతో ఆయన్ని ఆరాధించటము మాత్రమే కాదు, వాటికంటే శ్రేష్టమైనది ఏంటనమాట మన మనస్సు మార్చుకున్నట్టు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలియాగం. విరిగి నలిగిన హృదయము దేని ద్వారా విరిగిద్ది, దేని ద్వారా నలుగుతుంది అంటే దేవుని మాట ద్వారా, దేవుని వాక్యం ద్వారా. అవి వింటున్నప్పుడు మన మనస్సును మార్చుకొని దేవుని వైపు తిరిగినప్పుడు మరి దేవునికి అది ఇష్టమైంది కనుక అలా మనము దేవునికి ఇష్టలుగా మారదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.